కూటమి నేతలతో ఇవాళ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నివాసంలో భేటీ జరగనుంది. సమావేశానికి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరు కానున్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాత సెలబ్రేషన్స్పై చర్చించనున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంపైన కీలక చర్చ జరగనుంది. కూటమి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపనున్నారు. కూటమి నేతలతో ఇవాళ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నివాసంలో భేటీ జరగనుంది. సమావేశానికి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరు కానున్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాత సెలబ్రేషన్స్పై చర్చించనున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంపైన కీలక చర్చ జరగనుంది. కూటమి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. మార్నింగ్ సంపత్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నాయకుల భేటీ అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉంది. ఏదైతే ప్రధానంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయేటువంటి మహిళా బిల్లు చట్టాన్ని అయితే కనుక ఇటు ఏపీలో స్వాగతించేలాగా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ అయితే కనుక పార్లమెంట్ బిల్లుపై అయితే కనుక ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఏపీలో కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఇటు జనసేన, టీడీపీ సైతం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ఇటు నేతలకైతే కనుక దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే వీరి ముగ్గురి కలయిక అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతుందని కూడా తెలుస్తా ఉంది. ఇటు రాజధాని చట్టబద్ధత అనంతరం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా శరవేగంగా జనాల్లోకి, ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఇటు కూటమి నాయకులు అయితే కనుక దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, డీలిమిటేషన్ అంశాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి పనితీరుపై కూడా ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అర్బన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని నియమించడం, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలపై కూడా కూటమి నాయకులు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పార్లమెంట్ లో వ్యవహరించాల్సినటువంటి తీరు పట్ల కూడా ఇటు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మహిళలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి ఏదైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో మహిళా కమిషన్ కావచ్చు, ఇటువంటి వారందరూ కూడా ఇటు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లుకి పూర్తి సహాయ సహకారాల మద్దతుతో పాటు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటే రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని ఇటు మహిళలకి ప్రాధాన్యత, చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి అంశాలపై కూడా ఎక్కువగా దృష్టి సారించేలా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కూడా కూటమి నాయకులు ఈ అంశాన్ని తీసుకునే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఈ రోజు కీలకమైనటువంటి సమావేశంలో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.